నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వివాదాస్పద మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. వృద్ధ నారి పతివ్రతం అనే సామెత తెలుగు వారందరికీ తెలుసు. కానీ అది తెలుగు సామెత కాదు, సంస్కృత నానుడి. ముందుగా ఈ నానుడిని ఎవరు చెప్పారో తెలియదు, కానీ అది మాత్రం సజీవంగా ఒక తరం నుంచి ఇంకో తరంకి బదిలీ అవుతూ వస్తుంది. ప్రవీణ్ ప్రకాష్ లాంటి అరాచకవాదిని చూసినప్పుడు ఈ సంస్కృత నానుడికి అర్థం బండగా మొరటుగా చెప్పాలనిపిస్తుంది. వయసులో ఉన్నప్పుడు ఓ ఊపు ఊపేస్తూ, వయసుడిగిపోయిన తరువాత నిండుగా పైట కప్పుకుని 2 కాళ్ళు ఒక చోటికి చేర్చి పూజా పురస్కారాలతో దైవ సాన్నిధ్యంలో కాలం గడిపేవారిని చూసి ఏ మహానుభావుడో ఈ నానుడికి ప్రాణప్రతిష్ఠ చేసుంటాడు. మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే, అవకాశాలు ఎదురుగా ఉన్నప్పుడు ఎడాపెడా లంచాలు పీకేసి, అవకాశాలు పోయాక పార్కుల్లో కూర్చొని వేరుశనక్కాయలు తింటూ, ఏంటోనండి లంచగొండితనం మరీ పెరిగిపోయింది, సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు అంటూ నిట్టూర్పు విడిచే బాపతు జనానికి కూడా ఈ సామెత వర్తిస్తుంది. ఇప్పుడు ఈ సామెత గుర్తుకు రావడానికి కారణం ప్రవీణ్ ప్రకాష్ అనే పర్విటెడ్ జీనియస్. ఉత్తరప్రదేశ్కి చెందిన పిపి 1994 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. పిచ్చి కుదిరింది, రోకల తలకు కట్టండి అంటూ చిందులేసే రకమతను అని పలువురు ఐఏఎస్ అధికారులు తమ ప్రైవేటు సంభాషణల్లో జనాంతికంగా చెప్తుంటారు. తా వలచింది రంభ, తా మునిగింది గంగా టైప్ అన్నమాట. నైతిక విలువలు అనే మాట ఆయనకు పడదు. ఏ శాఖలో పనిచేయాల్సి వస్తే ఆ శాఖలోని వారిని కాల్చుకు తినడంలో పెట్టింది పేరు ప్రవీణ్ ప్రకాష్. ఈ సద్గుణాలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చుంటాయి. అందుకే ఆయనకు నచ్చని అధికారుల పనిబట్టే పనిని ఈ పనోడికి అప్పగించుంటారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద జగన్కు ఉన్నట్టుండి కోపం వచ్చింది. రూల్స్ మాట్లాడితే కోపం రాదేంటి మరి? ఉన్నట్టుండి బాపట్లలో మానవ వనరుల అభివృద్ధి సంస్థకు తన్ని తగలేసే పనిని ప్రవీణ్ ప్రకాష్కు జగన్ అప్పగించారు. వెంటనే తెల్ల కాగితంపై నల్ల అక్షరాలు టైప్ చేసి అదే జీవో అన్నారు. నిజానికి ఎల్వి 1983 బ్యాచ్ అధికారి, ఈ ప్రవీణ్ ప్రకాష్ 1994 బ్యాచ్ అధికారి. అంటే 11 ఏళ్లు జూనియర్. అయితే ఏం, జగనన్న కళ్ళల్లో ఆనందం చూడడం ముఖ్యమనుకున్న ప్రకాష్ అన్న టకటక టైప్ చేసి సంతకం పెట్టి పారేశారు. ఉచ్చ నీచాలతో పెద్దగా పట్టింపులు లేవు. అలాగే ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ అంటే కూడా జగనన్నకు పరమ చిరాకు. దాంతో వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేసి పారేయమని జిఏడి ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. అవేమి కోర్టుల్లో నిలవలేదు అనేది వేరే విషయం. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యుండి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆసనం పక్కన ఫుల్ సూట్లో మోకాళ్ల మీద ఎలా కూర్చున్నారో చూసిన తోటి ఐఏఎస్లు సిగ్గుతో చచ్చిపోయి ఉంటారు. అటువంటి ప్రవీణ్ ప్రకాష్కు 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం జీర్ణం కాలేదు. ఇంకా 6-7 ఏళ్ల సర్వీస్ ఉండగానే పదవి విరమణ చేసేశారు. చేసినా పింఛన్ వస్తుంది. ఇప్పుడు అధికారం లేదు, ప్రభుత్వంలో గౌరవం ఉండే అవకాశమూ లేదు. ప్రవీణ్ ప్రకాష్ అంటే ఒక లాఫింగ్ స్టాక్. ఇప్పుడు అంతా అయిపోయాక తనకంటే 5-6 ఏళ్ల సీనియర్ అధికారులకు చేయవలసిన అపకారం అంతా చేసేసిన తరువాత పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందన్న చందంగా వారికి చేయకూడని అపకారం అంతా చేసేసి ఇప్పుడు క్షమించండి అంటూ పత్తిత్తు కబుర్లు చెప్తున్న ఇతన్ని చూస్తుంటే వృద్ధ నారీ పతివ్రత అనే నానుడి గుర్తుకు రాకుండా ఉంటుందా ఎవరికైనా? పెన్షన్కి కూడా ఇతను అర్హుడు కాదు. క్షమించమని ప్రవీణ్ ప్రకాష్ అడుగుతున్నాడు సార్, ఏమంటారు మీరు అని జపాన్ పర్యటనలో ఉన్న ఏబి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి అడిగితే ఆయన ఫకాలును నవ్వారు. తెరలుగా నవ్వారు.